ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పదవి కార్యక్రమం జరగబోతుంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీకి సంబంధించి నామినేషన్ పదవులు చాలా మందికి జనసేన పార్టీ వారికి దక్కాయి. అంటే గ్రామాల స్థాయిలో నుంచి చూసుకున్న రాష్ట్ర స్థాయి వరకు కార్పొరేషన్ చైర్మన్ గా, డైరెక్టర్లుగా ఎంతో మంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా నామినేట్ అయ్యారు. ఇక ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీకి సంబంధించి దాదాపుగా 3,000 మంది పాల్గొన్నారు. ఇక మంగళగిరిలో జరిగిన ఈ కార్యక్రమంలో అంటే జనసేన పార్టీకి సంబంధించి కూటమి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో జనసేన పార్టీకి మొట్టమొదటిసారిగా ఇటు ఎమ్మెల్యే పదవులు గాని, ఆ తర్వాత ఎంపీ పదవులు గాని, మంత్రుల పదవులు గాని, ఇదే విధంగా ఇప్పుడు తొలిసారిగా అంటే ఇటు కూటమి నుంచి ఇటు గ్రామాల స్థాయిలో నుంచి చూసుకుంటే రాష్ట్ర స్థాయి వరకు కూడా నామినేటెడ్ పదవుల్లో ఇటు జనసేన పార్టీకి సంబంధించిన చాలా మంది ఎంపికయ్యారు. ఇక ఈ ఎంపికైన వాళ్ళందరిలో కూడా చాలా మంది నూతనంగా ఇటు రాజకీయాల్లో అడుగులు పెట్టిన వారైన నేపథ్యంలో ఇటు పవన్ కళ్యాణ్ వాళ్ళందరికీ దిశానిర్దేశం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రాజకీయ అనుభవం ఆయనకి చాలా తక్కువగా ఉన్నప్పటికీ రాజకీయాల్లో ఒంటరిగానే పోరాటం చేస్తూ ఇప్పుడు కూటమికి మూల స్తంభంగా ఆయన నిలిచాడు. ఇటు జనసేన పార్టీ పోటీ చేసినప్పటి నుంచి కూడా 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో గెలవడం, ఆ తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యత స్వీకరించడం, ఇక ఆ తర్వాత ఇటు గ్రామాల స్థాయిలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేయడం, ఇక ఈ విధంగా అంచెలంచెలుగా జనసేన పార్టీ రోజు రోజుకి ఎదుగుతూనే ఉంది. ఇక ఇప్పుడు మొత్తానికి జనసేన పార్టీకి సంబంధించి కూటమి నుంచి వచ్చిన ఈ నామినేటెడ్ పదవుల్లో జనసేన పార్టీ తన సత్తా చాటుకుందనే చెప్పుకోవాలి. ఈ కార్యక్రమంలో ఎవరైతే కొత్తగా ఎంపికైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. రాజకీయం కొత్త అయినప్పటికీ ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలి, ఏ విధంగా ప్రజల కోసం నడవాలి, ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా వాటి కోసం ఏ విధంగా నిలబడాలని ఈ అన్ని అంశాలపై కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు కొత్త అయినప్పటికీ ఆయన ఎప్పుడైతే ఆయన శాఖలను ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఆయన శాఖలను ఆయన బాధ్యత తీసుకున్నాడో అప్పటి నుంచి ఆయన శాఖలను ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ వాటి సమస్యలను పరిష్కరిస్తూ అక్కడికి ప్రజల దగ్గరికి నేరుగా వెళ్లి పర్యటిస్తూ వాళ్ళ సమస్యలను ఏ విధంగా తెలుసుకుంటూ ఆయన రాజకీయాల్లో ముందుకు వెళ్లారు. ఏ విధంగా అయితే ముందుకు వెళ్తున్నారో ఇక అదే ఇటు జనసేన పార్టీకి సంబంధించిన కొత్తగా కార్పొరేషన్ చైర్మన్లుగా ఎంపికైన వాళ్ళు గాని, గ్రామాల స్థాయిలో నుంచి చూసుకుంటే డైరెక్టర్లుగా ఇలా అంటే గ్రామాల స్థాయి నుంచి ప్రతి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఇప్పుడు ఎవరైతే నామినేటెడ్ పదవులను దక్కించుకున్నారో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఇక ఇప్పటి నుంచే జనసేన పార్టీ అన్ని రంగాల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ప్రతి స్థాయిలో గ్రామాల విషయంలో గానీ, మండలాల స్థాయిలో గానీ, జిల్లాల స్థాయిలో గానీ, తాలూకా స్థాయిలో ఇలా ఏ స్థాయిలో చూసుకున్నా కూడా జనసేన పార్టీ ఎప్పటికప్పుడు తన మార్పును సృష్టిస్తూనే ఉంటుంది. ఇక ఇప్పటి నుంచి జనసేన పార్టీకి సంబంధించి ఎంతసేపు అధికారంలో లేకుండా ప్రజలకు ఏ విధంగా సహాయం చేసి ప్రజలకు అండగా నిలిచారో ఇక ఇప్పుడు అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ఇక ఇప్పటి నుంచి ఇటు జనసేన పార్టీ రూటే వేరు, జనసేన పార్టీలో ఉండే నాయకుల రూటే సపరేట్ అన్నట్టుగా ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ తన దారిని అందరి కోసం మలుచుకుంటూ అందరికి సహాయం చేయడానికి ముందుకు వెళ్తున్నారో ఇక ఆ దారిలోనే ఇప్పుడు కొత్తగా నామినేటెడ్ అయిన వాళ్ళందరూ కూడా అదే దారిలో వెళ్లాలని ఇటు సేనాని వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. ఇక మొత్తానికి జనసేన పార్టీ కూడా ఇటు రాష్ట్రంలో పుంజుకుంటుంది. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీ యాక్టివ్ గా ఉంటుందనడానికి ఇదే పెద్ద నిదర్శనం అని చెప్పుకోవాలి.